హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే లాస్ట్ 3 సిరీస్ అయితే మనము ఫస్ట్ సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ట్రైమాస్టర్, సో మంత్స్లో ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, అలాగే గర్భిణీల యొక్క లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి వీడియో అయితే చేశాము. సో ఈరోజు అదేవిధంగా టు బి కంటిన్యూ 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇన్ తెలుగు, 4వ నెలల గర్భిణీల లక్షణాలు ఎలా ఉంటాయి అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, బిడ్డ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇంకేమైనా స్కాన్స్ ఉంటాయా, అలాగే గైనిక్ దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి, అవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో చర్చించబోతున్నాము. వీడియోలోకి అయితే ఏమాత్రమో ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా 4వ నెల గర్భిణీల యొక్క లక్షణాలు అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదని చెప్పి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. 3 నెలలు నిండిపోయాయంటే ఇంకా ఫస్ట్ ట్రైమాస్టర్ అయిపోయినట్టేనండి. ఇంకా సెకండ్ ట్రైమాస్టర్లోకి మనం ఎంటర్ అయినట్టే. 4th, 5th, 6th 3 నెలలు కలిపితే సెకండ్ ట్రైమాస్టర్ అనేది అవుతుంది. ఇంకా సెకండ్ ట్రైమాస్టర్లోకి వచ్చినా కొంతమందికి వామిటింగ్స్ అనేది తగ్గుతుంది, అలాగే సాడ్నెస్, చిరాకు, విసుగు ఇవన్నీ తగ్గిపోయి కొంచెం ఫేస్లో కూడా గ్లోనెస్ అనేది పెరుగుతుంది. కొంచెము నిలబడగలుగుతాము. ఈ వామిటింగ్స్ తగ్గడం వల్ల శరీరం అనేది కొంచెం కుదురపడుతుంది. కొంతమందికి వామిటింగ్స్ ఇంకా తగ్గకపోవచ్చు. 5th మంత్ శ్రీమంతమైనాక తగ్గుతాయి, లేదా 7th మంత్ లేదా 9 months ఉంటాయి. అది శరీరం తీరు, ప్రెగ్నెన్సీ తీరు చెప్పలేము. సో కొంతమందికి అయితే సాడ్నెస్ తగ్గిపోయి, చిరాకు తగ్గిపోయి, వామిటింగ్స్ తగ్గిపోయి, గ్లోనెస్ పెరిగిపోయి, వేవిళ్ళు తగ్గిపోయి కొంచెం యాక్టివ్గా అవుతూ ఉంటారు. అండ్ బేబీ విషయానికి వచ్చినట్లయితే బేబీలో అన్ని పార్ట్స్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయండి. కళ్ళు, ముక్కు, చెవులు, అలాగే కాళ్ళు, చేతు, వేళ్ళు, అలాగే కొంతమంది యాక్టివ్ బేబీస్ ఉంటారు, హైపర్ యాక్టివిటీ బేబీస్ ఉంటారు. సో వాళ్ళైతే కొంచెం వేళ్ళు నోట్లో వేసుకుంటారంట. అది మనకు తెలియదు, కానీ స్కానింగ్ చేసేటప్పుడు ఎన్టీ స్కాన్ తర్వాత ఇంకేమైనా స్కాన్స్ ఉంటే డాక్టర్స్ మీ బేబీ నోట్లో వేళ్ళు వేసుకుంది, చాలా యాక్టివ్గా ఉంది అని చెప్తూ ఉంటారండి. అలాగే బేబీకి వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. మనం ఏం మాట్లాడినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మమ్మీ ఏం మాట్లాడుతుంది, చుట్టుపక్కల ఏం మాట్లాడుతున్నారు, నాన్న ఏం మాట్లాడుతున్నారు అన్నీ కూడా బేబీ వినగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు. చిన్న చిన్న కదలికలు కూడా స్టార్ట్ అవుతాయండి. బేబీ మూవింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. డాక్టర్స్ చెప్తారు కౌంటింగ్ పర్ డే ఇన్నిసార్లు కదలాలి అని చెప్పేసి. కొన్ని నెలలు అయినాక ఇంకా కౌంటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ని బట్టి ఫాలో అయిపోండి. బేబీ ఎదుగుదల అయితే సెకండ్ ట్రైమాస్టర్లో పెరుగుతూ ఉంటుంది. అండ్ చిన్న చిన్న కదలికలు అనేవి మీకు తెలుస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కదలికలు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అయినప్పుడు బాడీలో కడుపులో ఏదో వైబ్రేట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సడన్గా నిద్ర నుంచి లేవడాలు అంటే అలా వైబ్రేషన్ అయినప్పుడు, అంటే బేబీ కదులుతున్నప్పుడు మనకు వైబ్రేట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా అవడం వల్ల సడన్గా మీ నిద్ర నుంచి లేవడం, ఉలికి పడాలని ఏం చేయకండి. బేబీ కదలికలు అనేవి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మీ కదలికలు అనేవి అన్నీ తెలుస్తూ ఉంటుంది. అండ్ బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత కొంచెం వాకింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మనం ఇంతకుముందు వరకు ఏం చెప్పుకున్నాం అంటే ఎక్కువ హెవీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు తినే ముందు ఒక 10 నిమిషాలు, తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వాకింగ్లు చేయండి. వాకింగ్లు చేయమన్నాం కదా అని చెప్పేసి గంటలు కాదండి. ఒక తిన్నాక 10-15 నిమిషాలు అంతే. తినంగానే కాదు, తిన్న తర్వాత ఒక అర్ధగంట అయినాక చిన్నగా తినడం, క్వాంటిటీ కూడా పెంచాలి. సో ఇప్పటి వరకు వేవిళ్ళు ఎక్కువ ఉండడం వల్ల సరిగా తినకపోవచ్చు. సో 3 నెలలు నిండిన తర్వాత కొంచెం వేవిళ్ళు తగ్గుతాయి కాబట్టి కంపల్సరీగా మీరు తినడం పోర్షన్ కూడా ఎక్కువ చేయాలి. ఇంకా వేవిళ్ళు ఉన్నట్లయితే, వామిటింగ్స్ ఉన్నట్లయితే, చిరాకు ఉన్నట్లయితే తక్కువ అయినా సరే ఎక్కువ సార్లు తినడానికి ట్రై చేయండి. మెయిన్గా ఏంటంటే మంచిగా లిక్విడ్ ఫుడ్స్ అయితే ఎక్కువ తీసుకున్నట్లు తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ వామిటింగ్ రాకుండా ఉంటుంది. అండ్ వామిటింగ్ సంబంధించిన టాబ్లెట్స్ ఎలాగో ఇస్తారు కాబట్టి వాటిని ఫాలో అయిపోవడమే. అండ్ తర్వాత పొట్ట అంటే పొత్తి కడుపులో బ్యాక్ పెయిన్ అనేది అది 5-6 నెలల వరకు ఉంటూనే ఉంటుందండి. హెవీ పెయిన్గా ఉంటే, కంటిన్యూగా ఉంటే, అబ్నార్మల్గా అనిపిస్తే వెంటనే గైనిక్ని అయితే సంప్రదించాలి. మనకు గైనిక్ మన దేవుడు అనమాట. ఈ 9 నెలలు బేబీ పుట్టేంత వరకు మనం ఆ దేవుణ్ణి ఫాలో అయిపోతూ ఉండాలి. అలాగే వైట్ డిశ్చార్జ్ కానీ, స్పాట్ బ్లీడింగ్ కానీ, బ్రౌన్ కలర్ అంటే ఛాయలు, కొంచెం ఎరుపు రంగు ఛాయలు, బ్రౌన్ కలర్ ఛాయలు బ్లీడింగ్లో, వైట్ డిశ్చార్జ్ బ్లీడింగ్లో కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి. అండ్ వైట్ డిశ్చార్జ్లో మీకు స్మెల్ కానీ ప్రైవేట్ ప్లేస్లో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా చెప్పాను, కొంచెము ఏదైనా స్మెల్ కానీ ఇచ్చింగ్ కానీ ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. స్మెల్ లేకుండా, ఇచ్చింగ్ లేకుండా వైట్ డిశ్చార్జ్ అయితే నో ప్రాబ్లం అండి. అది కూడా 5వ నెల వరకే అవుతుంది. 5వ నెల అయిపోయినాక తగ్గిపోతుంది. కానీ స్పాట్ బ్లీడింగ్ కనిపించిన, బ్రౌన్ కలర్ ఛాయలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
ఆ తర్వాత కిందికి వంగి పనులు అయితే చేయరాదండి. కొంచెం మనకు పొట్ట బరువు పెరుగుతుంది కాబట్టి నడుము భాగంలో నొప్పి లేస్తూ ఉంటుంది. హెవీ పెయిన్ ఉంటే కొంచెం డాక్టర్ని సంప్రదించండి. ఆ తర్వాత కిందికి వంగి పనులు చేయడం కానీ, కింద కూర్చొని పనులు చేయడం కానీ ఇప్పుడైతే ఏం చేయకండి. 8th or 9th మంత్లో మీరు నార్మల్ డెలివరీ కావాలనుకుంటే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో, అప్పుడు ఫాలో అయిపోండి. కానీ ఇంకా 5th మంత్ వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వన్స్ 5th మంత్ 5 నెలలు పడిందంటే ఆయుష్ వచ్చింది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి అక్కడ వరకు మనం జాగ్రత్తగానే ఉంటూ ఉండాలి. బరువులు ఎక్కువ ఎత్తకండి, అలాగే మెట్లు ఎక్కకండి, దిగకండి ఎక్కువగా. ఎందుకంటే చాలాసార్లు చాలా వీడియోలు చాలా టైమ్స్ చెప్పాను, ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ఆ వరాన్ని మనం కాపాడుకోవాలంటే వీటినన్నిటినీ కూడా మనం ఫాలో అవ్వాల్సిందే. సో వాకింగ్ చేయమన్నాను కదా అని చెప్పేసి హెవీ వాకింగ్లు అయితే చేయకండి. చిన్న చిన్న పోర్షన్లో స్టార్ట్ చేసుకోండి. అండ్ మీల్ టు మీల్ ఒక్కొక్క తినడం మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంచాలి. ఎందుకంటే డైజెషన్ అవ్వాలి కదా, ఫుడ్ సరిగా డైజెషన్ కాకపోతే పుల్ల బ్రేగులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి ఎలాగూ స్ట్రెస్ తప్పదు, వాళ్ళు ఆఫీస్లో. కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొంచెం వాకింగ్ చేసుకోండి, ఎక్కువ స్ట్రెస్కి లోనవ్వకండి. అలాగే మెయిన్గా చెప్పుకోదగింది ఏంటంటే ఎక్కువగా ఫిట్గా ఉన్న డ్రెస్సెస్ కానీ, లెగిన్స్ కానీ, బాగా అతుక్కుపోయే బట్టలు కానీ వేసుకోకూడదండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అది మంచిది కాదు. లూజ్గా వదిలైన బట్టలనే వాడాలి. అంటే మరీ లూజ్గా ట్రాన్స్పరెంట్ కాదండి, కొంచెం లూజ్గా ఫ్రీగా ఉండే బట్టలు వేసుకోవాలి, ఫ్రీగా ఉండే కుర్తీలు వేసుకోవాలి. శరీరానికి అతుక్కుపోయేటట్టుగా, పొట్టకి ఇబ్బంది అయ్యేటట్టుగా, కాళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టుగా ఆ లెగిన్లు కానీ, టైట్ ప్యాంట్లు కానీ, జీన్స్లు కానీ, టీషర్ట్స్ కానీ వేసుకోకండి. మీకు కంఫర్ట్గా ఉన్న, లూజ్గా ఉన్న మంచి బట్టలు, కాటన్ బట్టలు ధరించండి. ఆ తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళండి, స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ ఉండండి. ఫంక్షన్స్కి వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి నలుగురిలో డ్యాన్సులు చేయడం అలా చేయకండి. చిన్నగా మీరు కొంచెం సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. మీ సంతోషం, మీ మానసిక పరిస్థితి మీదనే రేపు బేబీ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది. మీరు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ బయటకు వచ్చినాక అంత హ్యాపీగా ఉంటారు. మూడ్ స్వింగ్స్ని బట్టి ఫాలో అయిపోవడమే. ఫంక్షన్స్కి ఎత్తు చెప్పులు కానీ, హిల్స్ కానీ వేసుకోకండి. కంఫర్ట్గా ఉండే హిల్సే వేసుకోవాలి, ఫ్లాట్గా ఉన్న చెప్పులే వేసుకోవాలి. శారీస్ కట్టుకునే వాళ్ళు పెట్టుకోటికి కిందకి వేసుకోకండి. సో వదులుగా ఉండేటట్టుగా వేసుకోండి. సో మీ ఎమోషన్స్, మీ ఆలోచనల మీదనే బేబీ భవిష్యత్తు అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 4th మంత్లో కొన్ని టెస్టులు ఉంటాయండి. బీపీ వచ్చే వాళ్ళకి ఉంటుంది, థైరాయిడ్ వచ్చే వాళ్ళకి బ్లడ్ టెస్టులు అవి ఇవి ఉంటారు. అండ్ మార్కర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ టెస్టులన్నీ కూడా మీకు 3rd మంత్ 4th మంత్లో అని చెప్తారు. సో ఆ బ్లడ్ టెస్టులన్నీ కూడా మనం చేసుకొని తొందరగా రిపోర్ట్లు అనేవి డాక్టర్కి చూపించాలి. ఆ తర్వాత ఫుడ్ విషయంలోకి వచ్చినట్లయితే సాల్ట్, కారము, చక్కెర ఎక్కువగా ఉండేవి, ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్, అలాగే బయట బిర్యానీలు గట్రా మసాలా అలాంటి ఫుడ్ వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి. అఫ్కోర్స్ ప్రెగ్నెన్సీలో చాలా క్రేవింగ్స్ ఉంటాయి, అన్ని రకాల పదార్థాలు తినాలి, ఐస్ క్రీమ్స్ తినాలి, బిర్యానీలు తినాలి, ఫ్రైడ్ ఐటమ్స్ తినాలని ఉంటుంది. కానీ వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి. సో సాల్ట్ వల్ల బీపీ, అలాగే కారం వల్ల, చక్కెర వల్ల, ఇంకా షుగర్ అలాంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఫుడ్ అనేది ఆచితూచి తినాలన్నమాట. ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ తినకండి, బిర్యానీలు హెవీగా తీసుకోకండి, ఐస్ క్రీమ్స్ కూడా లిమిటెడ్ అండి, ఎక్కువగా తినొద్దు, మంచిది కాదు. లిమిటెడ్గా తినాలి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ప్రెగ్నెన్సీలో వస్తుంది కాబట్టి. అలాగే కాన్స్టిట్యూషన్, మలబద్ధకం అనేది కూడా వస్తుంది. ఫస్ట్ ట్రైమస్టర్ అండ్ లాస్ట్ ట్రైమస్టర్లో కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం అనేది వస్తుందండి. దానివల్ల మోషన్ గట్టిగా వెళ్ళడం వల్ల లోపల బేబీకి కడుపులో కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫుడ్ అనేది ఎంత తినాలో, ఎంత మోతాదు తినాలో అంతే తినండి, అవే తినండి. ఆ తర్వాత ఫుడ్ విషయంలో అయితే కంపల్సరీగా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వచ్చినట్లయితే మంచిగా ఫైబర్ ఫుడ్ తిన్నట్లయితే మోషన్ ఫ్రీ అవుతుందండి. అందుకని కార్న్ లాంటిది, పన్నీర్, అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ ఎక్కువ తినకండి, ఫిష్ ఎక్కువ తినకండి, మటన్, కీమా, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. అలాగే జ్యూసెస్ తీసుకోండి. రాగి జావ అయితే ఇంకా మంచిది. డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా బాదం, కాజు, అక్రోట్స్ ఇవన్నీ కూడా తీసుకోండి. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఎక్కువైనట్లయితే టానిక్ ఇస్తారు, అది తీసేసుకోండి. ఎక్కువ తీసుకోకండి. ఏదైనా మందుల మీద డిపెండ్ అయితే అంత బాగుండదు కదండి. సహజంగా దాన్ని మనం డెవలప్ చేసుకుంటేనే మంచిది. తర్వాత కొంచెం పోర్షన్లో ఎక్కువసార్లు తినడానికి ట్రై చేయండి బేబీ కోసమైనా. 3 monthsలో ఉన్న చిరాకు, అసహనం తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు కొంచెం యాక్టివ్గానే ఉంటారు. అలాగే పొట్ట మీద మనకు దూద పెట్టడం, స్కాచెస్ అవ్వడం ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, 4th month నుంచి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాస్త కొంచెం కొబ్బరి నూనె క్వాంటిటీ తీసుకొని పొట్ట మీద వేసుకొని బాగా గోకుడు అనిపించినప్పుడు, దురద
అనిపించినప్పుడు క్లాక్ వైజ్ మోషన్లో కొంచెం లైట్గా మెల్లగా మర్దన చేసుకోండి. అలా చేసుకుంటప్పుడు మనకు ఒక్కొక్కసారి బేబీ హార్ట్ బీట్ కూడా వినిపిస్తుందండి. మీరు ప్రశాంతంగా విన్నట్లయితే అది మీకు మంచిగా వినిపిస్తుంది. అండ్ బేబీ ఉలిక్కి పడతారు, ఎక్కిలి పడతారు, మన మాటల్ని వింటారు, మనం చెప్పిన దానికి స్పందిస్తారు, వాళ్ళు మంచిగా చూస్తారు, వాళ్ళ వినికిడి శక్తి పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయండి. అలాగే డాక్టర్స్ కొంచెం విటమిన్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఎలాగో ఇస్తారు, వాటిని టైం టు టైం వేసుకోండి. వాటి వల్ల మోషన్ కలర్ అనేది చేంజ్ అవుతే భయపడకండి. ఫోలిక్ యాసిడ్ మాత్రము అస్సలు స్కిప్ చేయకండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. నలుగురితో ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ హస్బెండ్తోనే మంచి టైంని స్పెండ్ చేయండి. ఆలోచనలు ఎక్కువ చేయకండి, ఏడుపుల గొట్ర వాటి జోళ్ళకి వెళ్ళకండి. ఏదైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళు చెప్పే రెమెడీస్ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఫాలో అవ్వకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ డెలికేట్ కాబట్టి ఏదన్నా ఉంటే గైనిక్నే సంప్రదించండి. ఆ తర్వాత యూరినేషన్ అనేది క్వాంటిటీ పెరుగుతూ ఉంటుందండి. మనం ఎక్కువ వాటర్ తాగకపోయినా పొత్తి కడుపులోనే మూత్రం ఉన్నట్టుగా గడికి బాత్రూమ్ వెళ్తూ ఉంటాము. అది హెవీగా వస్తుంది అని కంగారు పడకండి. అది కూడా 4th మంత్లో సిమ్టమే. మరొకటి ఏంటంటే పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయండి కొంతమందికి ప్రెగ్నెన్సీలో. అందరికీ అని నేను చెప్పట్లేదు, కొద్ది మందికి మాత్రమే. ఏంటి పీరియడ్స్లో ఉన్నట్టుగా పింపుల్స్ వస్తున్నాయని కంగారు పడకండి. కొంతమందికి ఫేస్ అనేది గ్లో అవుతూ ఉంటుంది, కొంతమందికి ఫేస్ అనేది డల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హార్ట్ బీట్ రేట్ కూడా మనకు తెలుస్తుంది. ఎన్టీ స్కానింగ్ ద్వారా హార్ట్ బీట్ కూడా మనకు వినిపిస్తుంది. మీరు ప్రశాంతంగా విన్నట్లయితే అది మీకు వినిపిస్తుంది. సో బేబీ కదలికలవు, మా బేబీ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి, మీకుండే లక్షణాలు అలా ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వండి. అండ్ ఫైనల్లీ ఒకటండి, మీరు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా ఉంటారు. ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వకండి. నేనైతే గైనిక్ని కాదు, నేను ఒక అమ్మగా చెప్తున్నాను, వినండి, ఫాలో అయిపోండి. సో ఇదండి 4 నెలల గర్భిణీల యొక్క లక్షణాలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుందో అండ్ లక్షణాలు అనమాట. సో వీడియో నచ్చిందా, మీకు యూజ్ అవుతుంది, కంపల్సరీగా లైక్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీక్తోని మళ్ళీ ఒక 5th మంత్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.